నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. కాలం ఎంత క్రూరమైందో చెప్పడానికి, విధి ఎంతటి దారుణమైన బాధని మిగుల్చుతుందో చూపించడానికి జనగామలో జరిగిన ఈ ఘటనే ఒక సజీవ సాక్ష్యం. నిన్నటి వరకు ఆ ఇల్లంతా చిన్నారి నవ్వులతో కిలకిల రావాలతో ఎంతో కలకలలాడింది. కానీ ఉన్నట్టుండి ఈరోజు ఒక్కసారిగా చీకట్లు ముసిరాయి. ఒకే నిమిషం, ఒకే ఒక క్షణం జరిగిన పొరపాటు ఆ పచ్చని సంసారంలో కోలుకోలేని దెబ్బతి. 18 నెలల పసి ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోతే ఆ తలరాతను చూడలేక, ఆ గుండె కోతను తట్టుకోలేక కన్న నానమ్మ కూడా అక్కడికక్కడే గుండె ఆగి ప్రాణాలు విడిచింది. ఒకే కుటుంబంలో కొన్ని నిమిషాల వ్యవధిలో ఇద్దరు మరణించడం ఆ కుటుంబంలో తీరని వేదనను మిగిలింపింది. జనగామ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన 18 నెలల చిన్నారి ప్రియాంశి ఇంకా సరిగ్గా మాటలు కూడా రాని వయసు. అడుగులు వేస్తూ ఇల్లంతా తిరిగి అమాయకపు ప్రాయం. ఆ చిన్నారి ఎప్పట్లాగే నవ్వుతూ ఇంటి ఆవరణలో ఆడుకుంటోంది. ఆడుకుంటూ ఆ పసిపాప పక్కనే ఉన్న నీళ్ల సంపు వైపు వెళ్ళింది. అది మృత్యు కూపమని ఆ అమాయక ప్రాణానికి ఏం తెలుసు? ఒక్కసారిగా ఆ చిన్నారి నీళ్ల సంపులో పడిపోయింది. ఊపిరాడక అమ్మాని గట్టిగా అరవలేక ఆ నీటిలోనే ఆ పసి ప్రాణం కొట్టుమిట్టాడి అనంత లోకాలకు వెళ్ళిపోయింది. కాసేపటికి పాప కనిపించకపోయేసరికి కంగారుగా వెతికిన తల్లిదండ్రులు సంపులో ప్రాణాలు లేకుండా పడి ఉన్న బిడ్డను చూసి ఒక్కసారిగా గుండెలు పగిలేలా రోధించారు. ప్రియాంశి ప్రాణం లేని శవాన్ని బయటకు తీస్తుంటే ఆ కన్న తల్లి ఆకాశం వైపు చూసి ఏడ్చిన ఏడుపులు ఆ అంబేద్కర్ నగర్ మొత్తాన్ని కదిలించేశాయి. అయితే ఈ ఘోరాన్ని కళ్ళారా చూసిన నానమ్మ, మారబోయిన నాగమ్మ ఆ ఘోర కలిని భరించలేకపోయింది. తన చేతుల్లో పెరిగిన మనవరాలు ఇంకా 2 ఏళ్లు కూడా నిండని పసికందు కళ్ళ ముందే శవమై పడి ఉంటే ఆ ముసలి గుండె తట్టుకోలేకపోయింది. నా బంగారు తల్లి, నిన్ను వదిలి నేను ఎలా ఉండనమ్మా అంటూ మనవరాలి మృతితో ఏడుస్తూ నాగమ్మ విలిపించింది. విపరీతమైన మానసిక వేదన, గుండె కోతతో ఆ వృద్ధురాలికి ఒక్కసారిగా ఊపిరి ఆడలేదు. మనవరాలు చనిపోయిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే నాగమ్మ తీవ్రమైన గుండెపోటుతో గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. కుటుంబ సభ్యులు స్పృహ తప్పిందని చూసేలోపే ఆమె కూడా ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కళ్ల ముందే ఆడుకున్న పసిపాప సంపులో పడి చనిపోతే ఆ బాధలోనే ఉన్న కుటుంబానికి నానమ్మ కూడా దూరం అవ్వడం ఆ అంబేద్కర్ నగర్ లో తీవ్ర విషాద ఛాయలు అలుముకునేలా చేసింది. ఒకే ఇంట్లో ఇద్దరు మృతితో చుట్టుపక్కల వారు, బంధువులు కన్నీరు ఆపుకోలేకపోయారు. సమాచారం అందుకున్న పోలీసు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, సంపు మూత తీసి ఉంచడం వల్లే ఈ అపశృతి దొర్లిందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.